అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి వెరీ గుడ్ మార్నింగ్. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, మళ్ళీ దానికి పెద్ద ట్యాగ్ లైన్ వైఎస్ఆర్సిపి కాపు నాయకులు అని ఒక సమావేశం నిర్వహించి కాపులకి చాలా అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అని చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులు, పేరు నాని గారు కానీ, తోట తిరుమల గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, చాలా మంది నాయకులు మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా మంత్రులు చేశారు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీకు సిగ్గుందా అని. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక మతంలోనో కులంలోనో జన్మించాల్సినడు భారతదేశంలో. అది మన చేతిలో ఉండదు. అలాగే మనం నమ్మిన దేవుణ్ణి, మనం నమ్మిన సిద్ధాంతాలని, మన పుట్టిన మతాన్ని, కులాన్ని గౌరవించుకోవడం ధర్మం. అదేవిధంగా అదే మతం, అదే కులం ఏం చెప్పుద్దంటే అవసరంలో ఉన్నవాడికి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నవాడు కూడా ఉండాలి, ఏ కులం అయినా సరే మనం ఆదుకోవాలని చెప్పడం కూడా గౌరవం. అవన్నీ మర్చిపోయి మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసి మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీరు పోటీ చేసే నియోజకవర్గాల్లో మీరు కాపులు ఒకటే అడిగారా? వేరే ఓళ్ళోట్లు అడగలేదా? నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఏ పార్టీ కూడా ఇలా కుల మీటింగ్ పెట్టుకుండదు, కుల నాయకులతో. ఏ స్థాయికి దిగజారిపోయారంటే మీరు ఈ రోజు ఎక్కడో కృష్ణలంకలో ఒక కుర్రోడు, శివకృష్ణ, సాయి కృష్ణ అనే కుర్రోడు గురించి ఒక వారం రోజులుగా రాద్ధాంతం చేస్తూ దాన్ని అనుసరించి మీటింగ్ పెట్టి ఆ కుర్రోడికి మేము తలకో 50,000 తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్తున్నారు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. కులం గౌరవం పెరగాలి, 10 మందికి ఉపయోగపడితేనే రేపు పొద్దున్న మనం ప్రేమించాలి అందరు. నువ్వు ఎవరిని చేస్తున్నావు? ఓ 14 ఏళ్ళ అమ్మాయి మీద రేప్ చేసినోడిని నువ్వు వెనకేసుకొస్తావు. మీరు పోరాడాల్సింది ఎక్కడ? సరే, ఏ అభియోగాలు ఉన్నాయి, సిఏ గారు, అక్కడ ఉన్న సిఏ గారు ఏదో చేశాడు, చంపేశాడు అనేది అభియోగాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం స్పందిస్తుంది, ఆయన మీద యాక్షన్ తీసుకుంటుంది. నిజమా అబద్ధమో తేలాల్సిన అవసరం ఉంది. మీరే చెప్తున్నారు బాడీ లేదని, చంపేశారని, లేకపోతే దాచేశారని. అభియోగం ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీని మీద విచారణ జరిగి న్యాయం చేయాలని చెప్పారు. అది చూసుకుంటుంది. చట్టం చేతిలో తీసుకుంటే ఎవరు ఒప్పుకోరు, అది చేద్దాం. కానీ మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? మీరు కులం అని 22 కేసులు ఉన్న కుర్రోడిని, ఒక మర్డర్ కేసు, మానభంగం కేసు, పోక్సో కేసు, బ్లాక్మెయిల్ కేసు, కిడ్నాప్ కేసు, ఎన్ని ఉన్నామని వెనకేసుకొస్తారా? పైకి కులం అంటారా? క్యారెక్టర్ లేనుడు ఏ కులం అవుతాయండి? అది మీకు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దీన్ని ఆపాదిస్తారా? కళ్యాణ్ గారికి ఏ రకంగా ఆపాదిస్తారు? మేము దమ్మగా చెప్తున్నాం, కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాడు, హిందూ మతంలో పుట్టాడు, కానీ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉంటాడు. అదే ఆయన కులం, అదే ఆయన ఎజెండా. మీ ఎజెండా ఏంటి? అరాచకం. జగన్మోహన్ రెడ్డి చెప్తాం, మీరు ఎక్కడేమో మీటింగ్ పెట్టాం. ఉన్న చెల్లికి న్యాయం చేయమన్నాడు, బాబాయ్ని చంపేస్తాం, న్యాయం చేయలేదు. కానీ మీరు రోడ్డు మీద సన్నాసులు న్యాయం చేస్తారు. మీరు మీ గవర్నమెంట్ లోనే కదా 14 ఏళ్ళు అమ్మాయి మీద రేప్ చేసిందాడు.
కళ్యాణ్ నాడు ఎవరో తిడితే మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీరు నోళ్ళు? అది ఏం పెట్టుకున్నారు నాని గారు? మీరు మీరు అడుగుతారు కదా నోట్లు ఏం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? ఆ రోజు తండ్రి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్న అమ్మాయి తండ్రి అని వెళ్ళి పలకరించారు మీరు? ఏమీ చేయలేదు మీరు. మీ చేతకాంతనం. ఈ రోజు అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు అవసరం ఉన్న ప్రతి చోటన ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కడికి నేను అక్కడ కులం అడగలేదు, నీ కష్టం ఏంటని అడిగాను. ప్రతి ఒక్కరు దాంట్లో పాత్ర వహించి ఆయన చేయగలిగి చేస్తున్నారు. ఈ రోజు ఒక నమ్మకం కలిగించిన ఒక మంచి నాయకుడు వచ్చాడు ప్రజల్లో. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? 13,000 పంచాయతీలు. ఏ రోజన్నా పంచాయతీకి న్యాయం చేశారా? పోనీ మీ నియోజకవర్గాల్లో పంచాయతీలకు న్యాయం జరిగిందా? ఈయన వస్తాయి కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు పంచాయతీ. సిగ్గు వేడండి. ఇక్కడ ఉన్నారు చాలా మంది మిత్రులు, ఒక్కొక్కడు ఒక్కో సామాజిక వర్గానికి నుంచి ఉంటారు. కానీ ప్రతిభ బట్టి వాళ్ళ విలువ ఉంటుంది. నాయకుడు అంటే నలుగురు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అని ఆలోచించకూడదని సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాను. నేనున్నాను, నేను మున్సిపల్ చైర్మన్ చేశారు ఇక్కడ భీమవరంలో. నేను కాపు కులంలో పుట్టుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నన్ను ప్రజలందరూ ఆదరించారు. కులం చూసి ఓటే లేదు, క్యారెక్టర్ చూసి ఓటేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యారెక్టర్ చూసి ఓటేశారు. మీ అందరం కూడా ప్రతి ఒక్కరికి పని చేయాలి. నేను నా కులానికే చేస్తానంటే తప్పు. ఉండండి, గౌరవించండి. మీ ఆచారాలు బట్టి మీ కులాలు ఉండొచ్చు. ఎక్కడో పాడేరు వెళ్ళి గిరిజన గ్రామాలకి రోడ్డు వేసి ఆయన నిలబడి చేసిన పని ఏంటి కళ్యాణ్ గారు? అక్కడ అవసరం ఉన్నది 650 కుటుంబాలు. కానీ ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాలుగా రోడ్డు లేదు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన వల్ల కుల గౌరవం పెరుగుతుంది, ఆయన వ్యక్తిత్వం పెరుగుతుంది తప్ప 10 మందికి పని చేస్తే. మనం చాలా మంది నాయకులు స్టాచ్యూలు చూస్తూ ఉంటాం. పూర్వం ఆయన ఏ కులం అయినా, పొట్టి శ్రీరామ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు గురించి పోరాడాడు ఆయన. కానీ గర్వంగా చెప్పుకుంటారు మా వైశ్యుడు పోరాడాడు మనందరి గురించి. మన్యం ప్రజల గురించి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటారు, మా రాజులు అంటే స్వతంత్రం గురించి పోరాడాడు. అలా రావాలి మనకి. మేము చెప్పుకుంటాం కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి ఎంతో పాటుపడ్డాడు, ఎంతో త్యాగం చేశాడు. 21 సీట్లకు పరిమితం అయ్యాం. కూటమి ప్రభుత్వాన్ని కలిపి తీసుకొచ్చారు. ఈ రోజు సుపరిపాలన అందించడంలో కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర వహించాడు. మా కాపాడని చెప్పుకుంటుంది. అది అక్కడ జరగాలి. ఇది 10 మందికి ఉపయోగపడే కులం అని చెప్పే విధంగా ఎదరికెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూర్చుని మీటింగ్ పెట్టి వాడు ఎవరికో మేము 50 వేలు పో చేస్తాం. ఏం చేశారు మీరు? ఫీజు రియంబర్స్మెంట్ విషయం రాలేదా? మీరు ఎంత ఎగ్గొట్టారు తెలుసా? మీరు 18 నుంచి 2018, 19 ఇవ్వాల్సిన డబ్బు ఏ కాలేజ్ కానీ మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారా లేదా? అసలు ఎన్ని లేకుండా గుడ్డిగా ఏదో మాట్లాడాలి, మీటింగ్ పెట్టాలి, అరాచకం సృష్టించాలి. అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చదివించాలి. నేను 2014, 19 నుంచి మున్సిపల్ చైర్పర్సన్ కింద ఉన్నాను ఇక్కడ. అప్పుడు మన ఎమ్మెల్యే గారు రామాంజల్ గారు కూడా ఎమ్మెల్యే గారి కింద ఉన్నారు. ఆ రోజు భీమవరంలో మా చేతుల మీదుగా 3 విదేశీ విద్యార్థులు ఇస్తాం. పూర్తిగా ఫ్రీగా చదివించడం జరిగింది. లక్షల రూపాయలు, 15 లక్షలు, 20 లక్షలు వాళ్ళకి రావడం జరిగింది. మీరు తర్వాత మీ ఎందుకు తీశారు? అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన కాబుల్లో కులం గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. యూడిఎప్లస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ప్రతి కులంలోనూ ప్రతి ఊర్లోనూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఉంటాయి. పలానా కులంలో అంటే అందరికీ డబ్బు ఉండదు, పలానా కులంలో ఎవరికి డబ్బు లేకుండా ఉంటుంది. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మంచిని ప్రోత్సహించండి, చెడుని వ్యతిరేకించండి. ఆ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లో కూడా వాళ్ళు 5% మెజారిటీ పాపులేషన్ ఉన్న కాపులకి ఆంధ్రాలో 5% ఇస్తామని చెప్పండి. అది మీరు కూడా ఏం తీశారు? నేను నాయకులందరూ అడుగుతాను, ఎందుకంటే పేరు నాని గారు మాట్లాడారు కదా, మీరు అందరూ నోట్లు ఏం పెట్టుకుంటారని. మీరు కూడా నోట్లు ఏం పెట్టుకున్నారని అడుగుతున్నారు. మీరు ఎవరికి కూడా కళ్యాణ్ గారిని అనే అర్హత లేదు. మీ నాయకుడికి చెప్పండి,
మొన్నటి వరకు గేమ్ ఆడాడు. డబ్బులు ముఖ్యమా దేవుడు ముఖ్యం అంటే డబ్బులే ముఖ్యం, దేవుడిని అమ్మేద్దామని వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు అది చెల్లలేదు. ప్రజలు చీకొట్టారు. లడ్డు విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ కులాల్లోకి వచ్చాడు, మతాల్లో నుంచి. మేము గర్వంగా చెప్తున్నాం, జనసేన పార్టీ కింద కూటమిలో భాగం కింద అవసరమైన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంటాం. కులం గోత్రం చూడం. నాయకత్వ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కడికి పని చేయడం. ఆ లక్షణాలు మాకు ఇచ్చాడు మా నాయకుడు కళ్యాణ్ గారు. కులం గోత్రం రాసుకోండి మీరు. కష్టానికి గుమ్మం దగ్గర ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకోవటమే ఆయన ఎజెండా. మీలా కాదు. బాబాయిని చంపేస్తే నువ్వు రోడ్డు ఎక్కలేదు, నువ్వు దగ్గర నుంచి చంపించావు. అప్పుడు మాట్లాడేది నాయకులు. మీడియా ముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా, ఈ రకమైన వాతావరణాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. దాంతోపాటు సమాజాన్ని ఎప్పుడు బాగా చూసుకుంటామో ఆ రోజే అభివృద్ధి జరుగుతుంది. మీరు 151 నుంచి 11కి దిగజారిపోయారంటే మీ ప్రవర్తన, మీ తీరు ప్రజలు ఎలా తిరస్కరించారో మీరు అర్థం చేసుకోవాలి. మీ ప్రవర్తన చాలా చండాలంగా ఉంది. ఏదో ఒక అంకి ఎగిరిపోతుందని నేను ఆలోచించాను తప్ప మధ్యలో 5 వెళ్ళిపోతుందని నేను కూడా అనుకోలేదు. అటు ఇటు పోద్ది అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు, కులాలు, మతాలు మీరు ఒకటికి సాధ్యం అవుతారు, ఒకటికి ఇలాగే ఉంటారు. ప్రజలందరికీ చెప్తున్నాను, మన సమాజం మన చుట్టూ బాగుంటేనే మనం బాగుంటాం. ఇది కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఆయన ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, కాపుల గురించి మాట్లాడుతూ పెద్దన్న పాత్ర పోషించండి అని. పెద్దన్న పాత్ర అంటే ఏంటి? బుర్రందా మీకు? అర్థమైందా? 10 మందికి పెద్దోడు కింద ఉండి మంచి చెడు చెప్పమని చెప్పాడు, బాధ్యత తీసుకోమని చెప్పాడు. మీరు కుల మీటింగ్ పెడతారా? పైగా ఒక పనికిమాల క్యారెక్టర్లెస్ ఫీలో వెనకేసుకొస్తారు మీరు. మీరు అడిగే విధానాలు ఉండాలి. చట్టం తప్పు చేస్తే చట్టాన్ని నిలదీయండి. మేము గర్వంగా చెప్తాం, కులం దాటి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి పనిచేస్తాం. గర్వంగా చెప్పుకుంటాం, ఇది మా విధానం. నన్ను ఈ రోజు ఇంతమంది గౌరవిస్తున్నారంటే మమ్మల్ని కారణం మా నడవడిక. కాపులు అయితే గౌరవం ఇచ్చి, రాజులు అయితే గౌరవం ఇచ్చి, ఇంకోళ్ళు అయితే గౌరవం ఎవరా? క్యారెక్టర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవం దక్కుతుంది. జనసేన పార్టీకి చెందినవాడండి? ఎవరికి కాదండి. ఇప్పుడు అతని మీద 22 కేసులు ఉన్నాయి, వెరీ క్లియర్ గా. పెద్దలు ఏమయ్యారండి? అడిగారా? తండ్రిని పరామర్శించారా? సిగ్గు తెచ్చుకోండి. కులం గురించి కాదు, నలుగురు బోండాలను మీటింగ్ పెట్టండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పరిస్థితులు బాగాలేక. వాళ్ళందరికీ న్యాయం చేయటమే నాయకుడి లక్షణం. మీకు మళ్ళీ చెప్తున్నా సవాలుగా, మీ నియోజకవర్గాలకు వెళ్ళి మీరు పెట్టండి మీటింగ్. ఇలా కాపులే ఓటేయండి, నాకు ఎవరు ఓటేయండి. మీరు నాయకులు అవుతురా? ఇంట్లోని ఆచారం. ఎంతో మంది అడుగుతాను, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? అందరూ కాపు కాలేజీలో చదువుకున్నారా? కాపులు మీటింగ్ పెట్టారు కదా మీరు. ఎక్కడ పుట్టారు మీ పిల్లలు? ఏ హాస్పిటల్లో పుట్టారు? అందరూ అదే డాక్టర్లా? చాలా మంది పెళ్లిళ్ళు చేసి ఉంటారు, లవ్ మ్యారేజ్. అక్కడ లేని కులం ఇక్కడ ఎందుకు వస్తుంది మీకు? కబడ్దార్. ఇంకోసారి కులాల నుంచి చిచ్చి తీసుకొచ్చే, మతాలను చిచ్చి తీసుకొస్తే మటుకి స్పేర్ చేసేది లేదు. రౌడీల్ని రాజకీయం చేయనేమో, మా సిద్ధాంతం అంతే. పోరాడతాం. దయచేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది, ప్రజలందరికీ తెలియజేయాలి. మీరు కూడా మంచి ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. ఎంతో అవసరం ఉంది. ఇక్కడికి రక్తం కావాలంటే మంచి రక్తం కావాలి. అదే కులం రక్తం ఎక్కించుకుంటాడు, చెడు రక్తం అంటే. చదువుతాకు మంచి టీచర్ కావాలి, హాస్పిటల్కి వెళ్తే మంచి డాక్టర్ కావాలి. కౌరు చెప్తారు వాళ్ళు.
మీటింగులు పెట్టి, కులాలు పెట్టి. మా నాయకుడు గర్వంగా చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ గురించి. ఒక మంచి మనసు, మంచి భావాలు ఉన్న వ్యక్తి, 10 మందికి ఉపయోగపడాలనే వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఇంకోసారి ఈ విధానం తీసుకొస్తే ఈసారి ప్రస్తుతం చెప్పారు, రేపు పొద్దున్న వేరే విధంగా చెప్తాం. ధన్యవాదాలు.